ప్రభువు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు మన అనుదిన వాక్య ధ్యానమైన ఎడారిలో సెలయేర్లలోని వాక్యము. నా పర్వతములన్నిటినీ త్రోవగా చేసేదను. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 11వ వచనము. ఆటంకాలను దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చే సాధనాలుగా చేసుకుంటాడు. మన జీవితంలో అడ్డు వచ్చే కొండలు ఉంటాయి. మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రగతికి అడ్డుబండలుగా నిలిచే విషయాలు ఎన్నో ఉంటాయి. తలకు మించిన ఆ ఒక్క బాధ్యత, ఇష్టం లేని ఆ ఒక్క పని, శరీరంలోని ఆ ఒక్క ముళ్ళు, అనుదినం మోయవలసి వస్తున్న ఆ ఒక్క సిలువ, లేకపోతే మన జీవితాలు పరిశుభ్రంగా పరిశుద్ధంగా ఉంటాయి గదా అనుకుంటాము. అవి తొలగిపోవాలని ప్రార్థిస్తాము కూడా. మందబుద్ధులారా, తెలివిలేని వాళ్లలారా, మీ విజయ జీవితాలకు సాధనాలివే. మనం ఎంతో కాలంగా ప్రార్థిస్తున్న కృప, మంచి గుణాలు మనకు అనుగ్రహించాలనే వీటన్నిటినీ దేవుడు మన జీవితాల్లో ఉంచాడు. చాలా సంవత్సరాల నుండి సహనం కోసం ప్రార్థన చేస్తూ వస్తున్నారు మీరు. మీ బ్రతుకులో మీ సహనానికి తీవ్రమైన పరీక్ష పెట్టే ఒక విషయం ఉంది. మీరు దాన్ని తప్పించుకు తిరుగుతున్నారు. అది అధిగమించలేని అడ్డుబండగా లెక్కగట్టేశారు. అది తొలగిపోతే ఇక మీకు విమోచనే, విజయమే అనుకుంటున్నారు. పొరపాటు. ఆ శోధన తొలగడం వల్ల నీలో సహనం పెరగదు. సహనం ఎలా వస్తుందంటే, ఇప్పుడు దుర్భరంగా ఉన్న శ్రమలను ఎదుర్కొని వాటిని తుదముట్టించగలగాలి. వెనక్కి తిరిగి వెళ్ళు. తిరిగి ఆ పనికి పూనుకో. యేసుకు ఉన్న ఓపికలో పాలు పంచుకో. ఆయనతో కలిసి నీ శ్రమలను ఎదుర్కో. జీవితంలో వేధించి చిరాకు పెట్టే విషయాలన్నీ అంతంలో గొప్ప ఫలితాలనిస్తాయి. అవన్నీ దేవుని పర్వతాలు. ఆయనే వాటిని అక్కడ ఉంచాడు. దేవుడు తన వాగ్దానాల విషయంలో మాట తప్పడని మనకు తెలుసు. అన్ని మార్గాలు ఆయనకు అవగతమే. అన్ని స్థలాలు ఆయనకు పరిచయమే. ఆయన దృష్టి భూ దిగంతాల వరకు ఆకాశం క్రింద అంతటా పడుతున్నది. మనం పర్వత పాదాన్ని చేరినప్పుడు మనకు దారి తెలుస్తుంది. శ్రమలోని అంతరార్థం యోగ్యతను పరీక్షించడం మాత్రమే కాదు, దాన్ని పెంపొందించడం కూడా. మద్ది చెట్టు గాలివానలో పరీక్షకు గురవడమే కాదు, దృఢపడుతుంది కూడా.